హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ట్రెండ్స్. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి మేడారం. గిరిజనుల అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం అయితే మనం వెళ్తున్నాము. జాతర కంటే ముందే మేము వెళ్ళాము ఇక్కడికి. అక్కడ ఎలా ఉంది ఏంటిది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా మనం ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ స్టోరీ తెలుసుకొని వెళ్తే చూసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా. నేను నా చిన్నప్పటి నుంచి సమ్మక్క సారక్క అని అంటే అక్క చెల్లెళ్ళనే అనుకున్నాను. నాకు ఇక్కడికి వెళ్ళక ముందే తెలిసింది వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుర్లని. బై నాలాగనే మీరు కూడా అనుకున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేడారం జాతర వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. తెలంగాణ కుంభమేళగా కూడా పిలుచుకుంటారట. గిరిజన మహాజాతర. ఈ జాతర వచ్చేసి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. 900 సంవత్సరాలకి పైగా చరిత్ర కలిగిన జాతర ఇది. 1940 వరకు ఆ ప్రాంతం వల్లే జరుపుకునేవారట. తరువాత తెలంగాణ రాష్ట్రం కూడా జరుపుకోవడం స్టార్ట్ చేసిందట. ఈ ప్రాంతం వచ్చేసి అంతా కూడా అడవి ప్రాంతము. కోనల మధ్యలో ఈ జాతర అనేది జరుగుతుంది. మేము వెళ్తున్న టైంలో జాతర అనేది స్టార్టింగ్ అవ్వలేదు కాబట్టి, 1 నెల ముందుంది కాబట్టి రోడ్డు కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏరియా అంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం కూడా పార్కింగ్ ఏరియాకే ఇచ్చారు. ఇక్కడ అవే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే ఇది దాదాపుగా జాతర ఉన్న ప్లేస్ నుంచి చూసుకున్నట్లయితే డిస్టెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ముందే మనకి ఇది పార్కింగ్కి అయితే ప్లేస్ ఇచ్చేశారు. జాతర టైంలో ఇక్కడే మనం వెహికల్స్ని అయితే ఆపాల్సి ఉంటుంది. దాని తర్వాత లోకల్ వెహికల్స్ ఉంటే లోపలికి వెళ్తారు అనుకుంటా, నాకు కూడా తెలీదు. కాకపోతే మేము వెళ్ళిన రోజు మాకు ముందే 1 మంత్ చెప్పాం కదా, 1 మంత్ ముందే రావడం వల్ల మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రోజు మాత్రం వాతావరణం మాత్రం సూపర్గా ఉంది. నిజంగా స్కై కూడా రియల్గానే అలానే ఉంది. పక్కన చుట్టుపక్కల అంతా ప్లేసెస్ అంతా కూడా చాలా బాగుంది. మనం ఈ జర్నీని మొత్తం చాలా థ్రిల్గా ఫీల్ అవుతాము. సూపర్గా ఉంది ప్లేస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా కూడా మేడారం ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ మొత్తం కూడా మేడారమే ఉంటుంది. అంటే ఈ జాతరనే సంబంధించిన ఊర్లు అవే టచ్ అవుతూ ఉంటాయి. మనకి 25 కిలోమీటర్ల ముందు నుంచే మనకి మేడారం అనేది స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. అలా ఉంటుంది ఇది జర్నీలో మొత్తం కూడా. చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి. టెంపుల్ కంటే ఒక 2 కిలోమీటర్ల ముందే జంపన్న వాగు స్టార్ట్ అవుతుంది. ఈ జంపన్న వాగులోనే ఎవరైనా సరే స్నానాలు చేసుకొని, ఇక్కడ నాగులమ్మ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత సమ్మక్కనైతే దర్శించుకుంటారు. జంపన్న ఎవరనంటే పగిడిద్దరాజు సమ్మక్కకు వచ్చేసి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు ఉంటారు. సమ్మక్క కుటుంబం మొత్తం కూడా కాకతీయులతో యుద్ధం చేయాల్సి వచ్చిందట. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు. కానీ కాకతీయులు వచ్చేసి చాలా బలశాలులు, అంతే అధిక సైన్యాన్ని కలిగిన వాళ్ళు, అధిక ఆయుధాలను కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సేవల దాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారట. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడట. అప్పటి నుండి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగు. అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఏరియా వచ్చేసేమో ఇది సెకండ్ రూట్ అన్నట్టు, అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మొత్తం టెంపుల్ అంతా కూడా. ఇక్కడ ప్రత్యేకం వచ్చేసి అమ్మవారికి వచ్చేసి బెల్లం ఇవ్వడమే, బెల్లమే నైవేద్యంగా పెట్టడము. ఇక్కడ బెల్లాన్ని బంగారం అని అంటారు. ఈ బంగారాన్నే అమ్మవారికి మొక్కుకొని సమర్పిస్తారు.
లోపలికి మనం ఎంటర్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. కొంచెం ముందుకెళ్తే సమ్మక్కది కనిపిస్తూ ఉంటుంది. అసలు సమ్మక్క ఎవరు, ఏంటిది చరిత్ర అంటే, నేటి జగిత్యాల జిల్లా రూరల్ మండలం ప్రాంతంలోని పోలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు. మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించారట. కన్నీరు సైతం ఎండిన కరువులలో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలిచేవారట. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేదట. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనలుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడట. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారట. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తాడు. ఆయన దాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతున్నాడట. మేడారాన్ని పాలించే కోయరాజు అయిన పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితి కారణంగా కప్పం కట్టలేకపోయాడట. కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపూసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతనిని అణిచివేయడానికి తన మంత్రి అయిన సుగంధరుడితో సహా మేఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడట. అలా యుద్ధం చేయాల్సి వచ్చిందంట. దాని తర్వాత మీకు జంపన్న వాగు దగ్గర ఏదైతే స్టోరీ చెప్పానో ఆ స్టోరీ జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడుతుందంట. 100 మందిని మట్టు పెడుతుందట. విరోచితంగా పోరాడడం కొనసాగిస్తుందట. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యాన్ని ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగజాటుగా సమ్మక్కను వెనక నుంచి దెబ్బతీయడంతో చివరకు శత్రువుల చేతుల్లో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారల్లోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైందట. సమ్మక్కను వెతుక్కుంటూ వచ్చిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదట. కానీ ఆ ప్రాంతంలోని ఒక పుట్ట కింద కుంకుమ భరిణి లభించిందట. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకొకసారి మేఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారట. ఇదండి ఈ మేడారం యొక్క ప్రత్యేకత. అప్పటి నుండి ఈ సమ్మక్క ఇక్కడ కొలువై ఉందని అందరి నమ్మకం అంటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజుల పాటు ఈ జాతర అయితే జరుగుతుంది.